నిన్న మీరు మాట్లాడినటువంటి అనేక అంశాల లోపల మాట్లాడితే బట్టలు కూడా తీస్తా, ప్రతిపక్షాలే బట్టలు కూడా తీస్తా, జర్నలిస్టుల బట్టలు కూడా తీస్తా. అయ్యా నీ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థమవుతలేదు. ఈ బట్టలు కూడా తీసుడు ఏందో ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడంగా మేము చూడలేదు. ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ కొత్తగా వింటున్నావు. ఏం బట్టలు కూడా తీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు? బట్టలు కూడా తీసి నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావు మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను. ఆయన కేసీఆర్ గారు కూడా గిట్లనే జానారెడ్డి గారిని గిట్లనే కేసీఆర్ గారు కూడా గిట్లనే జానారెడ్డి గారిని పెద్దలు అని చెప్పేసి ఇంటికి పంపించిండు. ఆయన మాట్లాడే ఏ మాటైనా ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముందు వారి ఎమ్మెల్యేలను చక్కగా చూసుకోమని చెప్పండి. ముందు వారి ఎమ్మెల్యేలని బయటకు వెళ్లకుండా వారి ఎమ్మెల్యేలే ఈరోజు విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. వారి సొంత ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు, వారి సొంత ఎమ్మెల్యేలు ఈరోజు బాటంగానే అవినీతి మీద, ఈ ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి అనేకమైన అవినీతి మీద, మంత్రుల మీద బాటంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. కాబట్టి వారికి ఏమి పాలుపోక వారి ఎమ్మెల్యేలను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఈరోజు ఈ రకంగా అసెంబ్లీలో సెటైర్లు వేయడం మంచిది కాదు. మరి ఆయనలాగా మాకు అటువంటి ఆలోచన, మేము నిక్కార్సుగా నిజాయితీగా మేము మా క్యారెక్టర్ మీద మేము డిపెండ్ అయినటువంటి వ్యక్తులం. ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మంచిది కాదు. ముందు మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలని మీరు చక్కగా చూసుకుంటే అదే చాలు. మహేశ్వర్ రెడ్డి మా మంచి మిత్రుడు, ఆ వైపు నుంచి ఇటు వైపు వచ్చినా ఇబ్బంది ఏం లేదు అనే మాట కూడా. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గురించి యావత్ రాష్ట్రానికి తెలుసు. మహేశ్వర్ రెడ్డి ఎంత నిబద్ధతతో ఉంటాడో, మహేశ్వర్ రెడ్డి ఎంత నిబద్ధతోటి మరి కమిట్మెంట్ తోటి ఉంటాడో రాష్ట్ర ప్రజలకు తెలుసు, నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఒకసారి మహేశ్వర్ రెడ్డి ఎక్కడున్నా, ఏ చెట్టు కింద ఉన్నా, ఏ కమిట్మెంట్ తోటి ఉంటాడో అంతే నిబద్ధతోటి కమిట్మెంట్ తోటి పనిచేసినటువంటి క్యారెక్టర్ నాది. మా కుటుంబ క్యారెక్టర్ కూడా నమ్ముకున్న సిద్ధాంతాల మీద ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మాకు నీడనిచ్చిన షెల్టర్ ఇచ్చినటువంటి సిస్టంలో మేము పనిచేసినటువంటి మా క్యారెక్టర్ మాది. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేక దాటవేసే కార్యక్రమంలో ఈ రకమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం మనకు అలవాటు అయిపోయింది. దయచేసి పిచ్చి మాటలు మానుకోవాల్సిందే కోరుతాను. ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? ఆయనను కూడా మేము ఆయన వస్తానా మేము తీసుకోము. అలాంటి అవినీతి అది నా పరుగులో లేని మాట. నేను పార్టీ అధ్యక్షుడిని కాదు. ఆయన వస్తా అంటే మా పార్టీ తీసుకుంటుందా లేదా అనేది అది మా పార్టీ అంశం. అది నాకు సంబంధం లేనటువంటి అంశము. అది పార్టీ లైన్లో పార్టీ నిర్ణయం చేసేటువంటి అంశము. రేవంత్ రెడ్డి ఒకవేళ బీజేపీలోకి వస్తా అంటే బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దానికి మా పార్టీ అంత ఈజీగా ఒక వ్యక్తిని తీసుకునే ముందు అన్ని రకాల పారామీటర్స్ చూసి తీసుకుంటుంది. కాబట్టి మా పార్టీ అది పార్టీ నిర్ణయం. అది దానికి మీరు అధ్యక్షుడు గారిని మరి అక్కడ ఉన్న జనరల్ సెక్రటరీ గారిని అడిగితే మంచిగా ఉంటుంది. మరి ఒకవేళ ఆయన బీజేపీలో వస్తా అంటే బీజేపీ తీసుకుంటుందా లేదా అనే అంశం నా పరిధిలో లేని అంశం అది.